రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాను. కొన్ని సిచ్యువేషన్స్లో మనమే గొప్పలా కనిపించవచ్చు, కానీ ఇన్ రియాలిటీ అంత గొప్ప మనం కాదు. అందుకని ఆ పరిస్థితుల్లో మనం గొప్పగా కనిపించామని కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రవర్తించకూడదు. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మన పిట్ట కథల్లో ఒక పెద్ద జంగల్ ఉన్నది. ఆ జంగల్లో అన్ని యానిమల్స్ ఒకే ఒక యానిమల్ మాట వినేది. ఏ యానిమల్లో మీ అందరికీ తెలుసు కదా, లయన్ మాట. సో ఆ లయన్ ఒకసారి అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏనుగొచ్చింది. అమ్మో, నాకంటే ఏనుగు చాలా పెద్దగా ఉంది, అంటే నాకంటే పెద్ద ఏనుగుందా అని ఆలోచనలో పడింది. ఇంకాస్త నడిచింది. అప్పుడు పెద్ద జిరాఫ్ కనబడింది. అయినా నాకంటే ఇంత పొడవుగా ఉండే జిరాఫ్ ఉన్నది కదా, కానీ నేనే కింగ్ ఆఫ్ ద జంగల్ ఎందుకు అయ్యాను అని ఆలోచించింది. అయినా ఈ యానిమల్స్ అన్నీ ఆ లయన్ని చూసి సలాం కొట్టడంతో ఆ లయన్ చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. ఆ డౌట్తోనే ఇంటికొచ్చింది. మరుసటి రోజు మళ్ళీ అలాగా వాకింగ్ చేస్తున్నప్పుడు అన్ని యానిమల్స్ దీనికి సెల్యూట్ కొట్టాయి. అది చూసిన ఆ లయన్ చాలా గర్వంతో తబ్బుబ్బులాడిపోయింది. అప్పుడే ఎప్పుడూ లేనిది సాయంకాలం పడుకున్నది. ఆ లయన్ నిద్ర లేచి పక్కకి చూసేసరికి దాని నీడ కనబడింది. దానికంటే చాలా పెద్దగా ఉంది నీడ. అది చూసి, ఓహో, నేనింత పెద్దగా ఉంటానా, అందుకనే అందరూ నాకు సలాం కొడతారు అని చెప్పి డిఫరెంట్ యాంగిల్స్లో దాని బాడీని స్ట్రెచ్ చేసి అది ఎంత గొప్పగా ఉంది, ఎంత పెద్దగా ఉంది సైజులోని, అండ్ అందుకనే అందరూ ఇంత భయపడుతున్నారా, తన గంభీరత్వాన్ని చూసుకుంటుంది నీడలో. అప్పుడే పక్కన ఒక చిన్న పక్షి కిలకిలమంటూ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు పక్షి అని అంటే, ఏం లేదు అని అన్నది. అప్పుడు ఆ లయన్ గట్టిగా గర్జించింది. ఎందుకు నన్ను చూసి అలాగ నవ్వుతున్నావు అని కోపంగా అడిగింది. వెంటనే ఆ పక్షి చెప్పింది, ఏం లేదు రాజు, నువ్వు ఆ నీడని చూసి నువ్వు అంతే పెద్దగా ఉన్నావని అనుకుంటూ గొప్పగా ప్రౌడ్గా రోర్ చేస్తున్నావు కదా, అసలుకి నువ్వు అంత పెద్దగా ఉండవు, అది ఆ లైటింగ్ పడడం వల్ల నువ్వు అంత పెద్దగా కనబడుతున్నావు ఆ నీడలో అని అన్నదంట. అప్పుడు ఆ లయన్ చిన్న డిసప్పాయింట్ అయ్యి దాని నీడని చూసుకొని దాని చెయ్యిని చూసుకొని, అరే అంత పెద్దగా లేనా అని డిసప్పాయింట్మెంట్తోని మళ్ళీ గట్టిగా గర్జించిందంట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, ఒక స్ట్రీమ్లో ఒకరు రాజు అవ్వచ్చు, కానీ ఇంకొక స్ట్రీమ్లో ఆ రాజు అడుగు పెడితే బిగినర్స్ లెవెల్లో ఉంటాడు. సో ఎవరికి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో వారు గొప్పగా కనబడతారు. అదే వేరే కొత్త పరిస్థితికి పరిశ్రమకి వెళ్తే బిగినర్ కిందే కనబడతారు. అందుకని ఎక్కడ ఉన్నారా, ఎంత ఎదిగారా అన్నదాన్ని వదిలేసి ఎక్కడి నుంచి వచ్చారా అన్నది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ కోసం కీప్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.